ట్రంప్ మీద ఏమైనా కుట్ర జరిగిందా? ఎందుకంటే ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలతో కూడినటువంటి ప్రకటన చేయడం. ఏది ఇరాన్ నన్ను చంపడానికి గనక నా మీద హత్యా ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిక. మీ దేశమే లేకుండా పోతుంది ప్రపంచ పటంలో నుంచి అన్నటువంటి హెచ్చరిక. అది ఎప్పుడొచ్చింది? ట్రంప్ విమానం ఆయనది అన్ని ప్రిపరేషన్‌తో ఉంటది. దావోస్ మీటింగ్ అంటే పక్కా ఎప్పుడో ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి. దావోస్‌కి వెళ్ళాల్సిన ట్రంప్ అకస్మాత్తుగా బయలుదేరి వెనక్కి వెళ్ళటం. అదేమంటే దాంట్లో సాంకేతిక లోపం అన్నటువంటి అంశం. యూఎస్ బేస్‌కి వెనక్కి తిరిగి వెళ్ళటం ఎయిర్ ఫోర్స్ విమానం. అంటే సంచలనం సృష్టిస్తుంది. అయితే మళ్ళీ ట్రంప్ వేరే విమానంలో బయలుదేరెళ్ళాడు. అంతవరకు ఓకే. కానీ అసలు పాయింట్ ఎందుకు జరిగింది? ఏం జరిగింది? ఆ తర్వాతనే ఇరాన్‌కి ఇట్లాంటి వార్నింగ్ ఇచ్చాడు. పైగా ఇజ్రాయెల్‌కి చెప్పాడు, వారం రోజుల్లోపు ప్రిపేర్ అవ్వండి. గట్టి అటాక్ ఉంటది. వాళ్ళ నుంచి కూడా ప్రతిఘటన ఉంటది. దానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాడు అన్నట్టు. అంటే ఏదన్నా ఆయన హత్యకి ఏమన్నా కుట్ర పన్నారా? ఆయన విమానాన్ని కూల్చడానికి ఏమన్నా ఇరాన్ ప్రయత్నించింది అన్నది ఇప్పుడు సందేహం అనమాట.